ఈరోజు ఎన్నిక కాబడ్డ పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్లో చర్చలలో కానీ క్వశ్చన్ అండ్ అవర్ కానీ 377 కానీ 0 అవర్ కానీ ప్రైవేట్ బిల్ రెజల్యూషన్స్ కానీ మెంబర్స్ ప్రైవేట్ బిల్ కానీ అడ్జర్న్మెంట్ మోషన్స్ కానీ ఇలా చాలా వరకు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. పార్లమెంట్లో కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడ్డ నేను ఫర్ ఎగ్జాంపుల్ మాకు కూడా తెలంగాణలో ఉన్న సమస్యలను పార్లమెంట్లో స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి చైర్ని అడ్రస్ చేసే పరిస్థితి ఉంటుంది పార్లమెంట్లో. మీరు అసెంబ్లీలో ఎట్లయితే స్పీకర్ గారు ఉంటారో మాకు పార్లమెంట్లో కూడా స్పీకర్ గారికి అడ్రస్ చేస్తాం మేము. కానీ ఈ 10 సంవత్సరాలు అంటే 17వ లోక్సభ 18వ లోక్సభలో ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా 2019 నుంచి లోక్సభలో ఉపసభాపతి నియామకమే జరగలేదు. 2019 నుండి ఆ పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 93 ప్రకారం ఎట్టి పరిస్థితుల ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఆ ప్రక్రియ చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి బీజేపీ. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం తీసుకున్న విధంగా ఒక స్పీకర్ని పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పార్లమెంట్ని నడిపించేటువంటి ప్రయత్నము ఇప్పుడున్నటువంటి బీజేపీ తీస్తుంది. దీనివల్ల సభలో ఉన్న సభ్యులకు సభ పనితీరు రెండిటి మీద కూడా ప్రభావితము ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు సభలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరికీ సమానమైన హక్కు, అందరికీ సమానమైన సమయము, అందరికీ సమానమైనటువంటి విషయాలు జరగాలంటే సభాపతి ఉపసభాధిపతి ఇద్దరు ఉన్నప్పుడు చర్చలో మాకు ఈరోజు ఒక స్పీకర్నే మేము రిప్రజెంట్ చేస్తున్నాం. స్పీకర్కే రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. ప్యానల్ స్పీకర్ సురు కానీ డిప్యూటీ స్పీకర్ లేడు. ఇది ఎప్పుడు గత హిస్టరీలో జరగలే. కానీ చాలామందికి తెలియదు ఏమవుతుందో. ఇలా పార్లమెంట్లో 2019 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఈరోజు వరకు సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తున్నాను. ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మీరు మొన్న ఎవరైనా పార్లమెంట్ సమావేశాలు చూసి ఉంటే వెనస్డే రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేసి వెళ్ళిపోయిండు. రాహుల్ గాంధీ గారు లేచి నిలబడ్డ తర్వాత మైక్ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అడ్జర్న్ చేసిపోతే మేమందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అడిగితే ఆయన కొన్ని రీజన్స్, అసలు వేగ్ రీజన్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపి లీడర్ గౌరవ్ గొగోయ్ గారిని, కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తా ఎందుకు అని ఉంటే చెప్పా అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా అదే సమయం, అంటే దాని మీద మాట్లాడాలన్నా దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో పార్లమెంట్ ఫ్లోర్ మీద వాళ్ళు చెప్పింది ఏకంగా 1 గంట గంటన్నర స్పీచ్లు అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి, అది టీఎంసీ కానీ డిఎంకే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి నెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు
వీరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి జరగలేదు. ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతలు మాట్లాడి సబ్జెక్టు మొత్తం చెప్పకముందే మైక్రోఫోన్స్ ఆపేస్తారు. మీరు కనుక హౌస్ని ప్రొసీడింగ్స్ లాస్ట్ 1 వీక్లో చూసినట్టయితే కూడా ఎన్నో సందర్భాలల్లో అంశం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంటే 30 సెకండ్లలో సబ్జెక్ట్ ఒకవేళ డీవియేట్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఇమీడియట్గా దాన్ని డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలోనే ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా సభా నిర్వహణ కమిటీ సలహా కమిటీ అంటే బీఏసీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ డిసైడ్ చేస్తుంది పార్లమెంట్లో రేపు ఏం జరగాలి బిజినెస్ అవర్సు దానికి సంబంధించింది. ఈ మధ్య బీఏసీ అనే దాన్ని ఫాలోనే కావట్లేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సంబంధం లేకుండానే బిజినెస్ని స్పీకర్ గారు ఆఫీస్ ద్వారా బిజినెస్ని నిర్ణయిస్తుర్రు. దీనికి నిదర్శనం మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ వారం కాక ఇంతకుముందు వారంలో ఎవరికి తెలియదు మాకు ఇచ్చిన బిజినెస్ డాక్యుమెంట్ ఏదైతే ముందు రోజు ఈవినింగ్ మాకు వస్తుందో మా ఈమెయిల్స్కి దాంట్లో ప్రధానమంత్రి గారు స్పీచే లేదు. తీరా పోయి హౌస్కి పోయి చూస్తే 12 గంటలకు ప్రధానమంత్రి గారు వచ్చారు. క్వశ్చన్ అవర్ కాగానే వచ్చి ఏంటంటే ప్రధానమంత్రి గారు సంబల్ ఇష్యూ మీద మాట్లాడతారని చెప్పి. సంబల్ ఇష్యూ అనేది ఈరోజు చాలా కీలకమైన అంశం. సంబల్ మీద మనం ఎప్పటి నుంచి మణిపూర్ మీద కానీ సంబల్ కానీ ఎక్కడెక్కడైతే రాయిట్స్ అవుతున్నాయో భారతదేశంలో వాటి మీద ప్రధానమంత్రి గారు చర్చ చేయాలని కోరుకుందే మేము. మరి కోరుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఏదో చర్చకు వస్తున్నారంటే మా సభ్యులు కూడా ఎవరన్నా ముఖ్యమైనటువంటి అపోజిషన్ లీడర్స్ కానీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సంబల్ ఇష్యూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారో లేకపోతే అఖిలేష్ యాదవ్ గారికి సంబంధించి వాళ్ళ స్పీకర్స్ ఎవరన్నా వచ్చి ఆ ఇష్యూ మీద రేస్ చేయడానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ ఏం చెప్పకుండానే ప్రధానమంత్రి గారు వచ్చిర్రు, మాట్లాడారు, దాని మీద క్వశ్చన్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తే హౌస్ని అడ్జైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన మెసేజ్ ఒక్కటే ప్రజలకు ఇచ్చేసి దాని మీద ఫర్దర్ చర్చ కాకుండా అక్కడికి ఆ సబ్జెక్ట్ని క్లోజ్ చేసిరు. సో ఇది బీఏసీ నిర్ణయాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో వచ్చింది. అలాగే బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్నట్టు గ్రాంట్స్, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ నడుస్తుంది, చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించేసారు. బడ్జెట్ జరిగినప్పుడు బడ్జెట్ మీద ప్రతి మంత్రిత్వ శాఖలో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, ఎలా ఖర్చు పెట్టబోతున్నారు, ఏ ప్రాతినిధ్యాన్ని నిధులు భారతదేశ వ్యాప్తంగా డిస్బర్స్మెంట్ జరగబోతుంది అనేది చర్చ. అది ½ అన్ అవర్ పెడతారా, 1 అవర్ పెడతారా, 2 అవర్స్ పెడతారా, హౌస్ని లాంగర్ టైమ్స్ నడిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూస్తే మీరు 12 దాకా కూడా హౌస్ నడిపించారు పరిస్థితి అవసరం ఉన్న రోజు. మరి అటువంటి పరిస్థితి పార్లమెంట్లో కూడా వచ్చినప్పుడు నడిపించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సభ్యులందరూ అడుగుతుర్రు ప్రతి మంత్రిత్వ శాఖ మీద గ్రాంట్స్ ఎట్లయితే డిస్బర్స్మెంట్ అవుతున్నాయో ఆ గ్రాంట్స్ మీద చర్చ. అంటే దాని మీద 60% మినిస్ట్రీస్కి ఈసారి బిజినెస్ అవర్స్లో కేటాయించలేదు చర్చలలో. అగ్రికల్చర్, రైల్వే, ఇమిగ్రేషన్ కొన్ని అంశాలనే జతగర్చిర్రు. ఇంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేసిర్రు. డిస్కషన్ పాయింట్లో సభ్యులు కూడా మాట్లాడాలనుకుంటారు. ప్రతి దగ్గర కూడా రకరకాల ఇష్యూస్ మీద ఈరోజు బడ్జెట్లో కేటాయించిన ఇష్యూస్ మీద సభ్యులు మాట్లాడాలనుకుంటారు. సభ్యులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక 10 మినిట్సో 5 మినిట్సో ఇస్తే ఈ బడ్జెట్లో ఏం పెట్టిరు ఆ బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతుంది. ఇదేంటంటే అర్జెంట్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఓటింగ్ జరుగుద్ది. అసలు సిఫార్సులను పట్టించుకునే పరిస్థితి లేదు. అవసరమైతే ఈ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను వీళ్ళే వాళ్ళకు అవసరమైన విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈరోజు. అంటే ఏదైతే కీలక ప్రజాస్వామ్యం ఉందో పార్లమెంట్లో ఆ ప్రజాస్వామ్యం ఈరోజు లేని పరిస్థితికి వచ్చిందని తెలియజేస్తున్నాను. వాయిదా తీర్మానాలు అంటే పొద్దున్నే మనం ఫస్ట్ అవర్లోనే 9ంటికి అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇస్తారు మెంబర్స్. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినప్పుడు అర్జెంటుగా నా రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది, దీని మీద సభ మొదలు కాగానే అడ్జర్న్మెంట్ మోషన్స్ అని ఇస్తే అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్నింటినీ కూడా స్పీకర్ చదువుతాడు. ఏ సభ్యుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాడో ఈ మధ్యకాలంలో ఆ స్పీకర్ చదవటం లేదు. అటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన సభ్యులకు 0 అవర్ల ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏం జరిగింది మీ రాష్ట్రంలో, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎందుకు పార్లమెంట్ సభ్యునిగా నువ్వు ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయగలిగినావు, చేసి మరి నీ సమస్య ఏంది అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వినే విధంగా ఆ సమస్యను చర్చ చేసేది ఉంటే
ఈ అడ్జర్న్మెంట్ మోషన్స్ అనే బిల్లులు కొన్ని పెంచి అందరం కూడా ఇవి కూడా అన్ని లక్కీ డ్రా అన్ని కూడా డ్రాప్లు వేస్తారు, డ్రాప్లోనే సెలెక్ట్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది అడగాలనుకుంటారు కానీ కొన్నే సెలెక్ట్ అయితే ఆ సెలెక్ట్ అయిన అంశాలనే ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ కానీ రెజల్యూషన్స్ కానీ పెడతారు. ఇప్పటి వరకు ఈ డిస్కషన్ టైం అనే దానికి ప్రాధాన్యత లేకుండా చేసిర్రు ఈ యొక్క లోక్సభలో. ఇక పోతే సన్సర్ టీవీ మీరు చూసినట్టయితే సన్సర్ టీవీ ఏదైతుందో ఆఖరికి ఆ సన్సర్ టీవీలో కూడా ప్రతిపక్షాలను చూపించే ప్రయత్నమే చేస్తలేరు. కేవలమైన రూలింగ్ పార్టీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు పదే పదే కంప్లైంట్ చేసినాం. ఏమనంటే రూలింగ్ పార్టీ సభ్యులు ఉన్న సైడ్ కూడా ప్రతి సభ్యుడు మాట్లాడేటప్పుడు కానీ ప్రతి సభ్యుడు డిస్కషన్లో అడిగిన క్వశ్చన్ తర్వాత సభ్యులను ఇటు సైడు అటు సైడ్ చూపించాల్సిన అవసరం, సమయం మొత్తం కూడా రూలింగ్ సైడు మినిస్టర్స్ కూర్చున్న సైడే మ్యాక్సిమం కెమెరా తిప్పి పెడుతురు. అపోజిషన్ సైడు 200 పైచిలుకున్నటువంటి అపోజిషన్ సభ్యుల సైడ్ కానీ అటు కానీ ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా వాళ్ళకు అసలు టోటల్గా ఈరోజు అపోజిషన్ అనే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంట్లో అన్ని విధాలుగా అని చెప్తున్నాం. కన్సల్టేటివ్ కమిటీ కూడా ఉంటుంది, అంటే స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ. నేను హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్లో స్టాండింగ్లో ఉన్నా, టెక్స్టైల్స్లో కన్సల్టివ్ ఉన్నా. కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్లే జరుగుతలేవు ఈ మధ్యకాలంలో. స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఎంతో జరుగుతున్నాయి కానీ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్లు రెగ్యులర్గా జరుగుతలేవు. వాటిని కూడా అంటే టోటల్గా ఈ వ్యవస్థను తయారు చేసింది భారతదేశంలో ఇప్పుడున్న వ్యవస్థలన్నీ తయారు చేసింది ఈ పార్లమెంట్ వ్యవస్థ అనేది ప్రజలు ఎన్నుకున్న తర్వాత సభ్యులకు వచ్చే అవకాశాలు, సభ్యులు వాళ్ళ తరపున ప్రజలు వాళ్ళని గెలిపించిన ప్రజల తరపున పోరాటం చేయడానికే ఈ యొక్క పార్లమెంట్ ఉంటుంది. ఈరోజు ఓం బిర్లా గారికి మేమందరం కూడా మీకు ఓపెన్ లెటర్స్ రాసినాము. అక్కడ ఓం బిర్లా గారికి మేము ఈ లెటర్ కూడా సబ్మిట్ చేసినాము, అపోజిషన్ పార్టీ ఎంపీలు అందరం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే తెలంగాణ ప్రజలకు కూడా మేము ఎన్నుకొని ఉంటున్న పార్లమెంట్లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మేము లెటర్స్ ఇచ్చినాం అక్కడ, ఇది నేషనల్ సబ్జెక్ట్. కాకపోతే ఇక్కడున్న ప్రజలకు కూడా పార్లమెంట్లో జరుగుతున్నట్టు వాస్తవ పరిస్థితులు తెలంగాణ ప్రజలకు మీ మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. మేమేమనుకున్నామంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏం జరుగుతుంది. ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వంలో మీకు అన్నీ తెలుసు, ఈడీ, ఐటీ, సిబిఐ ఇవి ఎట్లా కార్యకర్తల రూపం అయిపోయినాయి వాళ్ళకు. ఈవెన్ దేవాలయం లాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేవాలయం లాంటి పార్లమెంట్లో కూడా విపక్ష గురే పరిస్థితి ఉంది. దీని నుంచి కాపాడాల్సిన ప్రయత్నం చేయాల్సింది మా స్పీకర్ గారు. మా అందరికీ స్పీకరే హెడ్ ఆఫ్ ది హౌస్. అక్కడ ప్రధానమంత్రి 5 గంటలు సమయం ఇచ్చినప్పుడు ఏ నెంబర్లు ఎంత ఉందో ఆ నెంబర్ల ప్రకారమే అవర్స్ అండ్ మినిట్స్ స్ప్లిట్ అవుతాయి. అదేవిధంగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏదైతే కీలక అంశాలు నేను ఒక 6-7 అంశాలు చెప్పినో ఈ అంశాల మీద కూడా వాళ్ళు ఫాలో కావాలని చెప్పి మా ఎంపీలందరం కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని డెఫినెట్గా ఓం బిర్లా గారు మా స్పీకర్ గారు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని ఇమీడియట్గా ఇంకా 4 రోజులు సభ నడుస్తుంది. సోమవారం హాలిడే ఉంది, మంగళవారం నుంచి శుక్రవారం దాకా 4వ తారీఖు దాకా ఈ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. కాబట్టి రానున్న రోజులలో నేనే కాకుండా మా సభ్యులందరం ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కన్సిడర్ చేయాల్సిందని కోరుకుంటున్నాం.
నేను ఒకటి చెప్తున్నా, మా సభ్యులు ఏం చెప్తున్నారంటే, నేను పార్లమెంట్లో నుంచి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీకు తెలుసు నేను అసెంబ్లీకి వచ్చినప్పుడు మా సభ్యులు ఏమంటారంటే, ఏందన్నా మనం రూలింగ్ నుండి కూడా స్పీకర్ మా సైడ్ చూస్తలేడు, మొత్తం ఆయనకే ఇస్తారు వాళ్ళకే ఇస్తారు అని చెప్పారు. మరి దీన్ని ఏం చెప్పాలి? నేనేమంటున్నా, స్పీకర్ గారు, నేను అట్లంటలేదు, వాళ్ళు చెప్పిన దానికి చెప్తున్నా. అంటే బయట మాట్లాడే అంశాలను హౌస్లో ఉన్న వాళ్ళకు, హౌస్లో జరుగుతున్నట్టు అవర్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని గంటలు ఎవరు మాట్లాడారు అనేది. మీకు మినిట్స్ కూడా తెప్పించుకోవచ్చు. ప్రతిపక్షాలు అనవసరమైన వాదన పెట్టుకున్నప్పుడు స్పీకర్ మైక్ కట్ చేస్తాడు. ప్రతిపక్షాలు కన్స్ట్రక్టివ్ డిస్కషన్లలో పాల్గొన్నప్పుడు, సమాధానం ఇచ్చేటప్పుడు కానీ, ప్రశ్న అడిగేటప్పుడు కానీ, జరుగుతున్న సబ్జెక్ట్కి కనెక్టెడ్ ప్రశ్నలు కానీ, కనెక్టెడ్ సమాధానాలు కానీ చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ డిస్టర్బ్ చేయొద్దు. చేస్తే తప్పు. కానీ దాన్ని కూడా రాజకీయ చేసినప్పుడు డెఫినెట్గా స్పీకర్ పరిధి దాటి మాట్లాడినప్పుడు స్పీకర్ వాళ్ళ మైకులు కట్ చేయడం కానీ, వాళ్ళ టైంని కట్ చేయడం కానీ జరుగుతుంది. ఇదైతే రెగ్యులర్ ప్రాసెస్. స్పీకర్ అనే వ్యక్తి అపాయింట్ అయ్యేటప్పుడు ఏ పార్టీ నుంచి ఉన్నా ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత స్పీకర్కి ఒక స్పెషల్ పవర్స్ ఉంటాయి. దాన్ని ఒక ఎలక్టెడ్